హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేయబోతున్నానండి. దానికోసం నేనైతే లేతగా ఉన్న గోరుచిక్కుడుకాయలను తెచ్చుకొని ఇలా పెట్టేసుకొని చివర్లో అయితే కట్ చేసేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ ఒకేసారి తరిగి పెట్టుకోవడం వల్ల టైం అయితే కాస్త సేవ్ అవుతుందని చెప్పవచ్చు. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక వీటన్నింటినీ వేరే బౌల్లోకి అయితే వేసేసుకొని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి, ఆనియన్కి పొట్టు తీసేసి వాష్ చేసుకొని మంచిగా సన్నగా అయితే తరిగి పెట్టేసుకోవాలి. ఈ విధంగా తరిగి పెట్టేసుకున్నాక మనం ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కడాయి కాస్త హీట్ అయ్యాక దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కాస్త చిటపటలాడాక అందులో తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలన్నింటినీ వేసేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే ముందుగానే బాయిల్ చేసుకోలేదు కదా. మూత పెట్టేసుకొని చూడండి, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం. మంచిగా ఉడుకుతూ ఉన్నాయి, ఆయిల్ అంతా తేలుతూ ఉంది, కానీ ఇంకా ఉడకడానికి ఇంకాస్త టైం పడుతుంది. మూత పెట్టేసుకొని చూద్దాం. ఎందుకంటే ఇవి ముందుగానే ఉడికించలేదు కాబట్టి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా టైం పడుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము. పసుపు వేయగానే కర్రీకి అయితే చాలా మంచి కలర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ కర్రీ అయితే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి పాలు పోసి చేయడం వల్ల. ఇప్పుడు ఇంకా 1 మినిట్ మూత పెట్టేసి అలా వెయిట్ చేద్దామండి. మంచిగా పసుపు పచ్చివాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి చెక్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు అందులో దంచుకున్న ఎల్లిపాయలను అయితే వేసుకున్నాను. ఇవి ఎల్లిపాయలు అయితే ఎప్పుడైతే వేస్తామో వెంటనే ఎంత కమ్మటి స్మెల్ వస్తుందోనండి కర్రీ అయితే. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. ఇందులో కాస్త కారము, ఉప్పు అయితే వేసుకుందాం. చూడండి, 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడింది. మంచిగా 2 మిక్స్ అయ్యే విధంగా మంచిగా గోరుచిక్కుడుకాయలన్నింటినీ మంచిగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే స్లోగా పెట్టుకోవాలండి. మీడియం హైలో పెడితే కారం వేసాం కదా, మంచిగా అడిగంటిపోతుంది. అందుకే సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో ఒక 1/2 గ్లాస్ అయితే పాలు వేసుకున్నాను. చూడండి, పాలు వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసేసుకుందాం. పాలు, గోరుచిక్కుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసిపోయి ఎంత బాగా కుక్ అయిందో కదా. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా అవుపిస్తుందండి. టేస్ట్ ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ కర్రీని అయితే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని పాలు పోసి వండండి, ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ఇష్టపడి తింటారండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.